హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి కేవలం 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. టెక్నీషియన్ జాబ్స్కి 10th+2 మళ్ళీ మనకు చూసుకుంటే ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సుబార్డినేట్ పోస్ట్కి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు, టెక్నికల్ అసిస్టెంట్కి బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయంలో పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రిలీజ్ కావడం జరిగింది. పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసారని మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి. అయితే ఫుల్ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను. అలానే మన టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారంటే లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మొబైల్లో ఫ్రీగా పొందుతారు. మరి ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి అప్డేట్ అనేది మనకు అప్లై అనేది ఆన్లైన్ అనేది 1వ తేదీ నుంచి స్టార్ట్ అనేది అవుతుందండి. అడ్వాన్స్గా మేము ముందుకు తీసుకొచ్చానండి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అప్సెల్ వెబ్ పేజ్ కూడా ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో. అలానే పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ అండి. ఓకే, అలానే నెక్స్ట్ మంత్ 30వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మనకు అప్లై అనేది ఆన్లైన్లో మీరు చేసుకోవాలండి. ఓకే, ఆల్ ఇండియన్ సిటిజన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఇక్కడ మనం చూసుకుంటే 10th క్లాస్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎలాంటి సర్టిఫికేట్ అనేది మిమ్మల్ని అడగడం లేదు. జస్ట్ ఏంటంటే మీ కంప్యూటర్లో ఫర్ మినిట్ అనేది 35 వర్డ్స్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలని తెలియజేస్తున్నారు. అలానే లెవెల్ 3లో మీకు సెల్ అనేది ఇస్తారు. అంటే ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమేనండి. ప్లస్ హెచ్ఆర్ఏ అన్ని కూడా కలిపి ఎలా కాదన్నా కూడా 35,000 ఏంటంటే స్టార్టింగ్ సాలరీ అనేది ఇక్కడ మీరు పొందవచ్చు. అలానే 27 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ రెగ్యులర్ పోస్ట్ అనేది మనకు తీసుకుంటున్నారండి. ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది ఇందులో చేసుకోవచ్చండి. అయితే మరొక జాబ్ మనం చూసుకుంటే సుబార్డినేట్ పోస్ట్కి ఎనీ బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మనం చూసుకుంటే బ్యాచులర్ డిగ్రీలో లాస్ట్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు. 35,400 ఏంటంటే బేసిక్ పే లెవెల్ 6లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. 30 లోపల ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ క్యాస్ట్ వైజ్ కూడా ఇచ్చారు ఎవరు అప్లై చేసుకోవాలని. అదే కాకుండా మనకు టెక్నికల్లో మనకి ఏమిటంటే డిఫరెంట్ ఇక్కడ మనకి ఏమిటంటే కేడర్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే టెక్నికల్ మనం చూసుకున్నట్లయితే అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కంప్యూటర్ కావచ్చు, అలానే కంప్యూటర్ సెంటర్ కావచ్చు, అలానే కమ్యూనికేషన్ సంబంధించి డిఫరెంట్గా 10th పాటు మనకి ఏమిటంటే 12th క్లాస్లో 60% ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐటీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలానే ఐటీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, డిప్లొమాలో మీకు ఇంజనీరింగ్ కావచ్చు 3 ఇయర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 20,700 అంటే బేసిక్ పే మాత్రమే ఇస్తారు. అలానే ఫ్రెండ్స్ 27 ఇయర్స్ లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చి మనం చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు రావడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ పోస్టులు అయితే రావడం జరిగింది. అదే అక్కడ మనం చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా ఉన్నాయి. అంటే మనకు బీఏ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళతో పాటు ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 6లో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారు. 30 లోపల ఏజ్ అనేది ఉండాలి. ఇక్కడ మనకి ఏమంటే క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ అనేది చేయడం జరిగింది. మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చినాను. కింద అక్కడి నుంచి కూడా మీరు రీడ్ చేసుకోవచ్చు. అలానే వాట్సాప్ గ్రూప్లో కూడా ఇవ్వడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఎవరైతే జాయిన్ కాలేదో అందులో కూడా జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.